సంఘంలో ప్రతి ఒక్క దేని బిడ్డలు కూడా దేని వాగ్దానం లేచి దేని వాగ్దానం కనిపెడుతున్నారు. నేను ప్రభువుని శుద్ధిస్తున్నాను, కనపరుస్తున్నాను. అందరు కూడా మీరు మంచి ఆసక్తితో కలిగి ఉండండి. తద్వారా మీరు దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. ప్రభువుని యేసుక్రీస్తు మీరు విశ్వాసం ఉంచండి. బిడ్డలేదు కాబట్టి మీరందరూ కూడా గొప్ప దేవుని మీరు అందరూ పొందుకుంటారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా వచ్చిన మన దేవుని వాగ్దానం మనకి వెళ్ళిపోతాం. అందరూ కూడా ఆలస్యం చేయకుండా కనపడి రండి. చిన్న పాట పాడిన తర్వాత మనం ఈ యొక్క వాగ్దానం ధ్యానం చేద్దామండి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రము కంటి పాపవలే కాచి, దీవారాత్రము కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ఈరోజు వాగ్దానానికి వెళ్ళిపోదామండి. దేనివల్ల ఎందుకంటే మనందరూ కూడా మార్నింగ్ బిజీ కాబట్టి త్వరగా ముగించేస్తాను. ఈరోజు మన వాగ్దానంగా ప్రతిరోజు కూడా వాగ్దానం ఎవరు కూడా వాగ్దానం మారకుండా ఉదయం పూట జరిగే వాగ్దానం మరి మీరు అందరూ కూడా ఏక మనసుతో వాగ్దానం వినండి. దేవుని వాక్యం విన్న తర్వాత మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుని మీరు బలపడతారు, దేవుని పొందుకుంటారు. సో ఈరోజు వాగ్దానముగా కీర్తనల గ్రంథము 31వ కీర్తన 31వ కీర్తన 23, 24 వచనం నేను చదువుతాను, మీరు గమనించారు. 31వ కీర్తన 23, 24 వచనాలు. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను. యెహోవా కనిపెట్టలారా మీరందరూ మనసున ధైర్యం ఉంచి నిబ్రహ్మగా ఉండేది. దేవుడి మాట దీవించిన గాక. ఇది మన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తన బిడ్డలకి శ్రమలు, బాధలు, దుఃఖాలు ఉన్న వాళ్ళకి ఆయన ఇచ్చిన గొప్ప ఓదారు, గొప్ప నిరీక్షణ అన్నమాట. ఇది గొప్ప వాగ్దానం. కొంతమంది చాలామంది దేవుని బిడ్డలకు కూడా విశ్వాసులు కూడా కొన్నిసార్లు మీ జీవితాల్లో కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు. కష్టాలు రాగానే మనం ఏనుకుంటాం అంటే జనరల్గా ఏంటి దేవుడు నా బాధ ఆలకించలేదు, నా కన్నీళ్ళు చూడలేదు, నా బాధలు ఆలకించలేదు, నేను ఇంకా నీ ఇరుకుల పట్ల అనుకుంటున్నావు. దేని పెట్టారా దేవుడు మీకు ఇచ్చే నిరీక్షణ ఏంటంటే మీరు కష్టాలు ఉన్నప్పుడు కూడా మీరు ఏం చేయాలి? శ్రమల్లో నువ్వు ఏం చేయాలి? నువ్వు కుంగిపోకూడదంట. శ్రమల్లో నువ్వు కుంగిపోయావా నువ్వు అపాధి నీలో గెలుస్తారు, అపాధి నీ హృదయంలో ఉంటారు. నీకు శ్రమలో బాధలు వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయాలంటే దేవుని కోసం నిలబడాలి, అపాధిని ఎదిరించాలి. అప్పుడు నువ్వు దేవునికి లోబడి అపాధిని ఎదిరించు, అప్పుడు నువ్వు బలం పొందుకుంటావు, దేవుని విశ్వాసం పొందుకుంటావు. కాబట్టి శ్రమలో వచ్చినప్పటికీ దేవుడు ఏం చెప్తున్నారంటే తన భక్తులకి, తన భక్తులు అంటే ఎవరు? దేవుని అందు భక్తులు ఉంటారన్నమాట. తన భక్తులు ఎవరంటే ఆయన ప్రేమించేవారు, ఆయన వెతకవారు, దేవుని వెతకవారు. మన యేసుని ఏం చేయాలి? దేవుని పెట్ట మానేసి దేవుని వెతకండి. దేవుని వెతకడం అంటే నువ్వు యేసుక్రీస్తు బొమ్మ దగ్గరికి వెళ్ళి చూడటం కాదు. నువ్వేం చేయాలా? దేవుని వాక్యాన్ని వెతకండి, ఆయన మాట్లాడి విశ్వాసం ఉంచండి, తర్వాత దేవుని స్తుతించండి, గణపరచండి. పొద్దున్న లేకు ఒక కీర్తన చదవండి మంచిగా. ఎంత మీ జీవితాన్ని మీరు అంత గొప్ప నిరీక్షణ పొందుకుంటారు. మీరు పొద్దున్న కీర్తన, సాయంత్రం ఒక సామెత చదువుకోండి. అది మీ జీవితాన్ని దేవుని స్తోత్రం చెప్పండి. దేని పెట్టారు మార్నింగ్ లేచి ఒక కీర్తన చదవండి, అలాగే సాయంత్రం ఒక సామెత చదువుకోండి. మీరు దేవునిలో ఇంకా బాగా లోతుగా మీరు తెలుసుకుంటారు. కాబట్టి మీరు దేవుని యందు భక్తులు ఎలా ఉండాలంటే ఆయన ఏం చేయాలి? మనం ఆయనందు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ప్రేమించాలా, దేవుని వెతకాలి. దేవుని వెతకాలంటే ఏం చేయాలి? మనం పొద్దున్న లేచి 24 గంటల దేవుడు ఆయన పొద్దున్న వచ్చి మనం ఆయన కృప కోసం నువ్వు కనిపెట్టాలి. ఆయన ఎందుకు కృప కోసం కనిపెట్టాలంటే ఆయన వాక్యమందు నువ్వు చదవాలి, దేవుని మాట వినాలా, దేవుని వాగ్దానం వినాలా. అలాగే ప్రతి విషయాలు కూడా నువ్వు దేవునికి ఎలా ఉండాలంటే మామూలుగా దేవునికి ఎలా ఉండాలని మీరు అందరూ ఎలా ఉంటే ధైర్యం వహించి అంటున్నారు. నువ్వు అపాధికి నువ్వు చోటు ఇచ్చావా? నువ్వు కుంగిపోతావేమో. అపాధి నువ్వు చోటు ఇవ్వకు, నువ్వు ధైర్యంగా ఎదుక్కో. నీ నిరీక్షణ ఎలా ఉండాలా? నువ్వు ధైర్యంగా ఉండమని చెప్తున్నారు. అలాగే విశ్వాసులు కూడా నీ దీనిలో కొంతమంది విశ్వాసులు నీకు ఎలా వస్తుందంటే నీ శత్రులు కూడా గడిని అరిచేస్తా అంటారు. ఎవరైతే నువ్వు దేవుడు ధైర్యంగా ఉన్నావో నీ అపాధులు అందరూ అరిచేస్తాడు. వాళ్ళందరూ ఎక్కడ చేస్తారు? నీ కాళ్ళ కింద తొక్కించేస్తాడు దేవుడు.
నువ్వు ఎప్పుడైతే నువ్వు కుంగిపోయావో నువ్వు అపాధి కింద పడతావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా నిలబడ్డావో, దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నావు, ఆయన మందిరంకి వచ్చి దేవుని ఆయన సంపూర్ణ విశ్వాసం ఉంచుతున్నావు, నువ్వు అపాధిని తొక్కేస్తావు, నీ శత్రువుని నువ్వు తొక్కేస్తావు. అప్పుడు అహంకారులు కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీ కాళ్ళ కింద తీసుకొచ్చేస్తాడు. దాన్ని బట్టి ఈ వాటిని నమ్ముతున్నావు నువ్వు, యూ విల్ బి బ్లెస్డ్. మన విశ్వాసాలు కూడా కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు. నువ్వు కష్టం వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదు. ఏం నిలబడాలా, దేవుడిని హృదయంలో చేసుకో, అపాధిని నువ్వు ఎదిరించు. అంటే మనం ఏం చేస్తామంటే దేవునికి ఏం చేస్తాం, మనం ఎదిరిస్తాం, అపాధిని ఏం చేస్తాం, లోబడతా ఉంటాం. అది చేసినట్టు నువ్వు శ్రమలు జయించలేవు. శ్రమలు జయించాలంటే అపాధిని నువ్వు ఎదిరించు, దేవునికి లోబడు. అప్పుడే నువ్వు గొప్ప దీపం. దేవుని మాటలు అందరికీ నెరవేర్చలేను. నేను ప్రతిరోజు కూడా నేను దేవుని కనిపెడుతున్నాను. మీరు కూడా ఉదయం లేకపోండి, మీరు దేవుని బిడ్డలుగా ఉండటానికి మీరు అందరూ కూడా ఆశపడండి. దేవుని భక్తులు ఏంటంటే ఆయన ఎందుకు ప్రేమించండి, ఆయన వాక్యాన్ని ప్రేమించండి, ఆయన విశ్వాసం ఉంచండి, ఆయన కోసం కనిపెట్టండి. ఇవన్నీ చేస్తున్నారా? అన్నీ ఉన్నాయి ఏదో చూడండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు దేవుని భక్తులాగా ఉన్నారా అలాంటి ఇవన్నీ మీకు ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యం వెతకండి, వాగ్దానం వినండి, దేవుని మాటకు లోబడండి, దేవుని అందు సంపూర్ణ విశ్వాసం ఉంచండి. అటువంటి ఇచ్చిన ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే అటువంటి దేవుని భక్తులకి నిరీక్షణ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కాపాడి మీరు చేయి ప్రతి పనిలో కూడా దేవుడు మీకంటే ముందు ఆయన ఉండి మిమ్మల్ని మంచి నడిపించేసి మీకు గొప్ప దయచేసి ఈరోజు ఉంటాయి. మీరు దేవుని భక్తులాగా ఉండండి. దేవుని భక్తులు దేవుడు ఇచ్చే నిరీక్షణ వాగ్దానం ఏంటంటే ఈ దేవుని యొక్క విశ్వాసం బిడ్డలందరూ కూడా ఆయన ఎప్పుడు కూడా కాపాడుతాడు. మిమ్మల్ని మీ కాళ్ళకి రాళ్ళు, రప్పలు, గుంటలు, ఎత్తుపళ్ళన్నీ కూడా సరళం చేసేసి మీరు మంచి పనులు నడిపిస్తాడు. దేవుడు ఈ వాగ్దానం మీకు నెరవేర్చిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న పాట పాడతానండి, ఓన్లీ ఒక చరణం ఉంటుందంటే ఒక పల్లవి పాడతాను. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కృపతో మమ్ము కాచిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కృపతో మమ్ము కాచిన తండ్రి నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన యేసు నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కృపతో మమ్ము కాచిన తండ్రి నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన యేసు నీకే స్తోత్రము. హల్లెలూయా. దేని పెట్టారా చిన్న పాత్ర చేస్తే అందరూ నాతో ఏకపించండి. జయం వద్ద మీకే వందనాలు తండ్రి. అయ్యా గొప్పగలుగుతండి, మీకే వేలాది స్థుతిస్తూ చెల్లిస్తున్నాను తండ్రి బాబా. ఈరోజు అయ్యా దేని వాగ్దానం బిడ్డలందరూ బాబా నాయన అయ్యా మీరే బాబా వాళ్ళకి తోడుగా ఉండి సహాయం చేయ బాబా. ఎంతమంది బిడ్డలేదు బాబా ఈరోజు దేవుని వాక్యాన్ని బాబా దేవుని యొక్క వాగ్దానం వింటున్నారు బాబా. అయ్యా బిడ్డలు బాబా మీరే బాబా అయ్యా నీ దయహస్తంతో బిడ్డను బాబా తాకండి బాబా, వారి హృదయాలను మీరు తాకి బాబు నాయన. అయ్యా వాళ్ళనైనా అయ్యా వాళ్ళు ఏ అవసరం బాబా లేమి లోటు అయ్యా కొరత నీ సన్నిధికి వచ్చారు బాబా. బిడ్డలందరూ బాబు నాయన నీ దయగల హస్తంతో వాళ్ళు ముట్టి బాబు నాయన ధైర్యపరచండి బాబు నాయన. అయ్యా బిడ్డను బాబా మంచి గొప్ప ఆత్మీయ బలాన్ని మీరు దయచేయండి ప్రార్థిస్తున్నారు తండ్రి బాబా. ఈరోజు బిడ్డలందరూ బాబు నాయన అయ్యా వారి చే పనులు, ఉద్యోగాలు, బిజినెస్లు బాబా తోడుగా సహాయం చేయండి వేసి వారి మార్గాన్ని కూపచెప్పుని బిడ్డలను గొప్ప దీన్ని పొందుకొని బిడ్డలందరూ బాబు నాయన శాంతి, సమాధానం, సంతోషం సహాయం చేసి ముందు నడిపించమని అయ్యా ఘనత, మహిమ బాబా నీకు మాత్రం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామ తండ్రి మీరు మిక్కిలి వినడానికి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. విల్ మీట్ టుమారో మార్నింగ్ 6 గంటలకు కలుద్దామండి. శనివారం మటుకి మీరు వేరే ఒక మెసేజ్ ఇస్తామన్నమాట చూడండి. ఈరోజు లైవ్ మటుకి ఆదివారం ఉంటుందన్నమాట. మన దేవుని యొక్క లైవ్ సండే ఇస్తాం కదా, అందరూ మీరు గమనించండి. మీరందరూ కూడా మీరందరూ కూడా దేవునికి విశ్వాసులుగా, దేవుని యొక్క భక్తులాగా ఉండండి. ఆ దేవుడిని ప్రేమించండి, దేవునికి మాటకు లోబడండి, తర్వాత దేవుని నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు మీరు చేసే ప్రతి పనులు మీరు కాపాడి దేవుడు ఏం చేస్తారంటే తన విశ్వాసాలు ఎప్పుడు కూడా తన భక్తులు ఎప్పుడు కూడా దాన్ని కాపాడి
ప్రతి ఒక్క మీ యొక్క జీవితాల్లో మీరు చే ప్రతి పనిలో కూడా మిమ్మల్ని కాపాడి గొప్ప దీవెన మీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విల్ మీట్ టుమారో మార్నింగ్.